ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని జగన్ ప్రభుత్వం చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని, ఇది జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టని ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ విమర్శించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూకసాని మాట్లాడుతూ, అధికార గర్వంతో జగన్ రెడ్డి అండ్ కో పెట్టిన కేసులు తప్పటివి అని సుప్రీంకోర్టు తీర్పును వెల్లడైందని, ఐఆర్ఆర్ కేసులో సహా నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకు వర్తిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని నూకసాని బాలాజీ తెలిపారు. ప్రతిపక్ష నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతూ జగన్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తుందని నూకసాని ధ్వజమెత్తారు. నిజం గెలవాలి, ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా గెలుస్తుందని జగన్ రెడ్డి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని నూకసాని హితవు పలికారు. సమావేశానికి జిల్లా అధికార ప్రతినిధి మొఘల్ కాళేశ్వర బేగ్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పావులూరి వెంకటేశ్వరరెడ్డి, జిల్లా కార్యదర్శి కేశవ శేషమ్మ, జిల్లా మీడియా కోఆర్డినేటర్ బెజవాడ మురళీకృష్ణ ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఐఆర్ఆర్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, దాన్ని హైకోర్టు బెయిల్ ఇవ్వటం, ఆ బెయిల్ రద్దు చేయమని సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన బెయిల్ని సమర్థిస్తున్నాం, ఇక్కడ దాన్ని జోక్యం చేసుకుని ఆ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం ఏం లేదని చెప్పడం జరిగింది. అంటే ఒక పక్కన అంతకుముందు ఏదైతే అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో 53 రోజులు అక్రమంగా పెట్టారు, దాంట్లో కూడా హైకోర్టు బెయిల్ చాలా స్పష్టంగా హైకోర్టు బెయిల్లో చాలా స్పష్టంగా చెప్పారు జడ్జి గారు, ఆనరబుల్ జడ్జి గారు. ఇక్కడ ఎక్కడ కూడా కేసుకు సంబంధించి అవినీతి ఆరోపణలు చేశారు, దాని మీద ఎక్కడ కూడా ఎవిడెన్స్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. అవినీతి జరిగిందని ఎక్కడ కూడా ₹1 దాఖలా చేసినటువంటి అవినీతి జరిగినట్టు చూపించలేకపోయారని చెప్పి దాంట్లో బెయిల్ ఇవ్వడం జరిగింది. అలాగే ఐఆర్ఆర్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఒక పక్క నారాయణ గారి మీద, లోకేష్ బాబు గారి మీద, చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావడం, దాన్ని రద్దు చేయమంటాం. అంటే ఇక్కడ ఎంతసేపు ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేయడానికి, లేదా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో కేసులు పెట్టి బెయిల్ రాకుండా చూసి జైల్లో ఉంటే తన పబ్బం గడుపుకోవచ్చు అని. ఇవాళ మీరు ప్రభుత్వం ద్వారా బెయిల్ రద్దు చేయమని కోర్టులో కేసులు వేస్తున్నటువంటి సొమ్ము ప్రభుత్వ సొమ్ము, అక్రమంగా అన్యాయంగా ప్రభుత్వ సొమ్ముని దుబారా చేస్తున్న సందర్భం. కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం ఏదైతుందో, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో బెయిల్ మంజూరులో జోక్యం చేసుకోమని చెప్పటం జగన్మోహన్ రెడ్డికి ఒక చెంపపెట్టు లాంటిది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలుసుకుని జాగ్రత్త పడటం చాలా మంచిది. అదేవిధంగా అనేక మంది నాయకుల మీద, ప్రతిపక్ష నాయకుల మీద, బలహీన వర్గాల నాయకుల మీద అక్రమ కేసులు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు సునకాలంలో ఉంటున్న సందర్భం మనకు కనపడతా ఉంది. అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే అక్రమ కేసులు, జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను కదిలిరా అని ప్రజలకు ఒక పిలిపిస్తే చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు అనేక పార్లమెంట్లో కదిలిరా అనేటువంటి ప్రజలకు ఒక పిలిపిస్తే ప్రజలు తండోపతండాలు వచ్చి లక్షలాదిగా వచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ని బహిరంగ సభలు విజయవంతం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా మీద పట్టమే. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అరాచక అవినీతికర పరిపాలనని వ్యతిరేకిస్తూ తిరిగి చంద్రబాబు నాయుడు గారు లేదా దార్శనికుడు, ఒక విషన్ ఉన్నటువంటి నాయకుడు మరలా పరిపాలన వస్తే అభివృద్ధి చెందుతున్నటువంటి ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రోగ్రామ్స్ని లేదా బహిరంగ సభల్ని కదిలిరా ఆ కార్యక్రమం విజయవంతం చేస్తున్నారనే దానికి ఒక నిదర్శనం. ఈరోజు రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంది. ఏపీలో ప్రతిరోజు కనీసం 70 కేసులు నమోదవుతున్నాయి. ఒక పక్కన వర్గట్ట వేధింపులు, అత్యాచారాలు, ఆత్మహత్య, లైంగిక వేధింపులు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉన్నటువంటి సందర్భంలో ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మహిళలపై నేరాలు 43% పెరిగిన సందర్భం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి. సాక్షాత్తు కేంద్ర మంత్రి పార్లమెంట్లో మాట్లాడిన సందర్భం కూడా మీకు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారో వాటన్నింటినీ తొందరలో దొరుకుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన అన్న క్యాంటీన్ని 5 రూపాయలు టిఫిన్ 10 రూపాయలు భోజనం పెట్టి పేదవాళ్ళు పని చేసుకునేవాళ్ళు టౌన్స్కి వచ్చి ఇబ్బంది పడకుండా ఉండడానికి అన్న క్యాంటీన్ పెడితే అన్న క్యాంటీన్ రద్దు చేసినటువంటి దుర్మార్గ వైఖరి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ పక్క రాష్ట్రంలో చూడండి, అన్నా డిఎంకే పచ్చగడ్డేస్తే బొగ్గును మండుతాయి. అన్నా డిఎంకే ముఖ్యమంత్రిగా వచ్చిన స్టాలిన్ అన్నా డిఎంకే ఆ రోజు జయలలిత గారు పెట్టినటువంటి కార్యక్రమాన్ని ఎక్కడ కూడా రద్దు చేయాల. ఆ యొక్క పేరు అమ్మ క్యాంటీన్ అని ఉంటే కనీసం ఆమె జయలలిత గారి బొమ్మ కానీ జయలలిత పేరు మీద అమ్మ క్యాంటీన్ కానీ పేరు కూడా మార్చకుండా దాన్ని ఇంకా విజయవంతంగా నడుపుతున్నారు. నేను మీకు కూడా విజ్ఞప్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పేరు మార్చుకోండి, ఏమైనా చేసుకోండి, బొమ్మలు మార్చుకోండి, కాకపోతే ఆ పేద ప్రజలకి ఉచితంగా సుమారు అంటే ఉచితంగా అంటే 5 రూపాయలు టిఫిన్ 10 రూపాయలు భోజనం అంటే ఎంతో తక్కువ అమౌంట్, ఎంతో మందికి పొట్ట నింపుకునే కార్యక్రమాల మీద ఆ పొట్టగొట్టడం దుర్మార్గం. పేరు మార్చుకునేది చెప్పుకుండొచ్చు. ఇలాంటి దుర్మార్గ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రజలు ఏసరించుకుంటారు, అసహించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ఎప్పుడెప్పుడు చర్మగీత పాడదాం ఎన్నికలు వస్తేటువంటి ఆలోచనతో ఉండి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో, ఏదైతే మీరు ఇందాక చెప్పిన స్కిల్ డెవలప్మెంట్ కేసు అక్రమంగా అన్యాయంగా ఏ ఆధారాలను కేసేస్తే హైకోర్టు బెయిల్, ఇప్పుడు సుప్రీంకోర్టు ఐఆర్ కేసులో తిరిగి ఈ బెయిల్ విషయంలో జోక్యం చేసుకొని వచ్చాము. ఇలా కోర్టులన్నీ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, అనేక తీర్పులు ఇస్తున్నా, ఎక్కడ కూడా మీరు మార్పు రాలేదు. మార్పు ఒక్కసారి ప్రజలు చూపించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నారు అనమాట. మీరు అన్నారు వైనాట్ 175 కానీ ఈరోజు అంటున్నారు ప్రజలలో మార్పు ఉంటే దిగిపోవడానికి కూడా సిద్ధం. అంటే జగన్మోహన్ గారు చాలా స్పష్టంగా తన ఓటర్ పెట్టుకుంటున్నారు. అందుకే ఇన్ఛార్జీల పేరుతోటి అక్కడ ఆయన ఇక్కడికి, ఇక్కడ ఆయన అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కొన్ని చోట్ల పార్లమెంటు స్థానాలు మారుస్తున్నారు, కొన్ని చోట్ల ప్లేస్ టు ప్లేస్ మారుస్తున్నారు. ఇవన్నీ కూడా అతనిలో ఉన్న అభద్రత, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, నీకు వచ్చే సర్వేలు చాలా స్పష్టంగా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోయే పరిస్థితులు ఉంది కాబట్టి 175 కాదు 15 వచ్చింది. ఇటు చూస్తే 5 తీసేస్తే 17 అవుతుంది, ఇటు 5 తీసేస్తే 17, 17 తీసేస్తే 5 అంటే 7 తీసేసినా నువ్వు మిగిలేదు 10-15 సీట్లు లోపలే ఉంటావని ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అనేక హామీలు మేము ఒకటే చెబుతున్నాం, రేపు వస్తే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో జరిగినటువంటి మహానాడులో స్పష్టంగా ఒక హామీలు ఇచ్చినారు. నిరుద్యోగ వృత్తి చంద్రబాబు నాయుడు ఆ రోజు 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కల్పిస్తే దాన్ని రద్దు చేసావు. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయలు ఉద్యోగాలకు నిరుద్యోగ వృత్తి కల్పిస్తాం. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం 5 సంవత్సరాల్లో. అదేవిధంగా వెనకబడిన తరగతుల కోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. అన్యాక్రాంతమైన భూములను యజమానులకు అప్పగించే సిట్ ఏర్పాటు చేసి అన్యాక్రాంతమైన భూములు తిరిగి వారైతే దానికి అర్హులు ఉన్నారో వారికి ఆ భూములు అప్పగిస్తాం. అదేవిధంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో మద్యం ధరలు తగ్గించడంతో పాటు నాణ్యమైన మద్యాన్ని ప్రజల కోరిక మేరకు అందిస్తాం. 18 ఏళ్ళు నిండిన మహిళలకు మహాశక్తి పథకం కింద ఆడబిడ్డని, తల్లికి వందనం, అదేవిధంగా దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం. ఇలా ప్రతి ఒక్కరికి రైతు సంక్షేమ నిధి కింద 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతు నిధి సంక్షేమం. ఇలాంటి హామీలు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఈ హామీలు నెరవేరుస్తాం. జగన్మోహన్ లాగా ఏదైతే మాట తప్పమో మడమ తిప్పమనేటువంటి ఒక బ్రాండ్ ఒక వేసుకున్నారో, ఒక లేబుల్ వేసుకున్నారో, ఆ లేబుల్ వేసుకున్న తర్వాత కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని తప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అమ్మఒడి అన్నారు, ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తా అన్నావు, ఎక్కడిచ్చావు? దాంట్లో ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు అని చెప్పి అక్కడికి ఒకరికి ఇచ్చి అది కూడా 10 రూపాయలు ఇస్తాం. మేము అంటాం తల్లికి వందనం పేరుతో రేపు ఆ తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరు 15,000 రూపాయలు చొప్పున ఇస్తాం. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఒక బాండ్ ఇస్తున్నాడు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో ఒక బాండ్ ఇస్తూ ఆ బాండ్ మేరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా ఈ బాండ్ తీసుకెళ్ళి మీరు ఆ రోజు హామీ ఇచ్చారు, ఈ బాండ్లో ఆడబిడ్డని, తల్లికి వందనం, 3 గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సు సౌకర్యం,
బలహీన వర్గాల రక్షణ, నిరుద్యోగ వృత్తి, రైతు సంక్షేమ నిధి, ఇవన్నీ కూడా ఏదైతే బాండ్లు ఉన్నాయో ఆ బాండ్ మీద ఒక్కొక్క కుటుంబానికి 4,20,000 రూపాయలు అందేటువంటి అవకాశం మా ప్రభుత్వంలో ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న హామీ. అందుకే రాష్ట్ర ప్రజలు అక్రమంగా అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెడుతూ కోర్టులు బెయిల్ ఇస్తే ఆ బెయిల్ రద్దు చేయమని ప్రభుత్వ సొమ్ముతో అక్రమంగా కోర్టుల చుట్టూ తిరిగి ప్రభుత్వ ఖజానానికి ఏదైతే లూటు అంటే బడ్జెట్ని లేదా ప్రభుత్వ సొమ్ముకి ఖజానాకి ఒక నష్టం పరుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. అందుకే ఎక్కడ కూడా నువ్వు ఇచ్చే క్యాండిడేట్లు కూడా సక్రమంగా లేరు. ఒకరోజు ఒక క్యాండిడేట్ని పేరు మార్చుతాం, మళ్ళీ ప్రజలు అది కూడా కన్సిడరేషన్లో ఉందంటున్నాం. ఈ రోజు కూడా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పార్టీకి స్పష్టత లేదు. క్యాండిడేట్ సెలక్షన్లో కానీ క్యాండిడేట్ ఇన్ఛార్జ్ కేటాయింపులో కానీ స్పష్టత లేదు. ఓడిపోతున్నటువంటి ఒక అభద్రతతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నడక నడుస్తుంది. మనం ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. మీరు పెట్టి అక్రమ కేసులు బెయిల్ రద్దు చేసేటువంటి ఒక విశ్వ ప్రయత్నాలు చెల్లుబాటు కావు, ప్రజలు నగ్గుబాటుకు గురవుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాను. ఒకటి, షర్మిల గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులు కావడం, కుటుంబంలో జరుగుతున్నటువంటి అంశాలు అయితే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అరాచక అన్యాయ అక్రమాలను వెలుగుతూ చూపిస్తుంది. మనం అంటున్నాను, ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ జిల్లా వ్యక్తులు కడపలో పుట్టాము, మన పులివెందులు బిడ్డలం కదా, మరి కడపకు వస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ విభజన హామీలో ఉన్న స్టీల్ ప్లాంట్ చేయలేకపోయారు. లేకపోతే వైజాగ్లో ఉన్నటువంటి ఆ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉక్కు కర్మాగారాన్ని డిస్పోజ్ చేయాలి, అమ్మకానికి పెడితే ఎందుకు తిరుగుబాటు చేయట్లేదు. ఇలా చెబుతూనే ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను బయటపెడుతూనే, ఎందుకంటే ఆమెకి జరిగిన అన్యాయాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలే కాకుండా జగన్మోహన్ రెడ్డి కారణంగా బలైనటువంటి షర్మిల ఒక పక్క రాష్ట్ర అధ్యక్షుడు, మరో పక్క అన్యాయానికి గురైన తోబుట్టు కూడా సమరసంఖ్య పూస్తున్న పరిస్థితి. ఇది ఓర్చుకోలేనటువంటి వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట, అంతకుముందేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన మనం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు విడాల ఆమెకు జరిగిన అన్యాయం, లేకపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదో తన పోరాటంలో భాగంగా ఏదైతే ప్రయత్నం చేస్తుందో మాట్లాడుతుందో రెండు వాయిస్ వినిపిస్తున్నటువంటి షర్మిలారెడ్డి గారు, ఒకటి రాష్ట్ర అధ్యక్షులుగా, మరొకటి తోబుట్టు యొక్క వివక్షతకు గురైనటువంటి ఒక చెల్లెలుగా చేస్తున్న పోరాటం. ఇవన్నీ కలిసిమెలిసి ఓవరాల్గా ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ ఏమైనా చెబుతుందో తన తోబుట్టు షర్మిలారెడ్డి గారు కూడా వచ్చి బయటకు వచ్చి అన్న చేస్తున్న దుర్మార్గాలు దురాఘాతాలు, తనకు జరిగిన అన్యాయం ఏకరు పెడుతున్న సందర్భం ఇది ప్రజలందరూ కూడా ఇంకా బాగా ముచ్చటించుకుంటారు. ఎందుకంటే ఇటు కుటుంబంలో ఉన్న రహస్యాలన్నింటినీ ఆమె ఈరోజు తనకు జరిగే అన్యాయాలని, రాష్ట్రానికి జరిగే అన్యాయాలతో పాటు తనకు వ్యక్తిగతంగా జరిగే అన్యాయాన్ని కూడా ప్రజల ముందు ఉంచుతున్న తీరు ప్రజలు హర్షిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టగతులు ఉండడం అనేది ఈ సందర్భం మనం అర్థం చేసుకోవచ్చని మీకు తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లాలో టీడీపీ బలహీనంగా ఉంది, ఎంపీ క్యాండిడేట్ లేడని చెప్పి వాళ్ళు వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ 12 నియోజకవర్గాలతో పాటు ఒంగోలు పార్లమెంట్ 7 సీట్లు గెలవబోతున్నాం. ఎంపీ సీటు చాలా బలంగా ఉన్నాం. రేపు ఎంపీ సీటుని బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంపీ ఆల్రెడీ పార్టీకి ఒక డెసిషన్ ఉంది. పార్టీ ఆ మేరకు త్వరలో క్యాండిడేట్ని కూడా నిర్ణయిస్తుంది. అన్ని పేపర్లు వింటున్నాం. ఒక పక్క వైసీపీ వాళ్ళు ఇంకా ప్రయత్నాలు ఉండి వాళ్ళు ఇవ్వను అని చెప్పడం మాత్రం స్పష్టంగా ఉంది. రెండవది ఇంకా ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా పోయి వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడుకొని మీరు ఇక్కడే కొనసాగాలని, వస్తారా లేదా ఆయన ఇష్టం. మిగతా కొన్ని విషయాలు మా అధిష్టానంలో తీసుకునే నిర్ణయానికి మేము అందరం కట్టుబడుతాం. ఇప్పుడు బీసీ సదస్సులు పెడుతున్నారు కదా, అది చిత్తశుద్ధి వైసీపీకి ఏముందని బొట్ల రామారావు రాష్ట్ర నాయకుడు అన్నాడు. వైసీపీకి అంటే బీసీలకి ఎక్కువ టికెట్లు ఇవ్వబోతున్నాడు, ఓసీ టికెట్లు తీసేసి బీసీ మీద చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డికే ఉంది, టీడీపీకి లేదు అని
బీసీ సదస్సులు పెట్టి మోసం చేస్తున్నారు టీడీపీ అని చెప్పి విమర్శించారు. మీరు చూస్తున్నారు, మోసం చేస్తే ఎందుకు వేలాదిగా వచ్చి తరలి వచ్చి ఒక మండలంలో పెడితే వేలాదిగా తరలి వస్తున్నారు. అద్భుతంగా జరుగుతున్నటువంటి బీసీ సదస్సు బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారనేది స్పష్టతనిస్తున్నటువంటి బీసీ సదస్సు. కారణం తెలుగుదేశం పార్టీలో బీసీకి స్వేచ్ఛ స్వతంత్రాలు ఉంటాయి. బడుగు బలహీన వర్గాలు ఇక్కడ స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారు. మీకు పదవులు ఇవ్వచ్చు, కమన్ ఒక ఎమ్మెల్యే కూడా ఎవరైనా వచ్చి మాట్లాడి స్వతంత్రంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ పని చేయాలా, ఈ పని చేయటం లేదు, మీరు 56 కార్పొరేషన్ పెట్టారు బీసీలకి, ఒక్క పైసా కూడా లేదు. ఏ ఎమ్మెల్యే దమ్మున్న మగాడు ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాడో నాకు చూపించమను. ఈరోజు మేము ఈ పార్టీలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి 15 వర్గాలకు అన్యాయం జరిగితే ఇది జరుగుతుంది, ఈ అన్యాయం జరుగుతుంది, ఇది మాట్లాడాలి, ఈ బీసీలకి మీరు ఇది మేలు చేయాలని అడగగలిగే స్థితిలో మేము ఉన్నాం. వేరే వైసీపీలో ఒకరిని చూపించమనండి. ఎందుకు వైసీపీలో ఉన్నట్టు బీసీ నాయకులు పొలం వంటి వాళ్ళు బయటకు వస్తున్నారు? పాలసారథి గారు లాంటి వాళ్ళు ఎందుకు డిఫర్ అవుతున్నారు? జంగా కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు? బీసీలకి న్యాయం జరిగితే, బీసీల యొక్క వాయిస్కి వాల్యూ ఉంటే వైసీపీలో ఉన్న బలహీన వర్గాల నాయకులు ఎందుకు బయటకు వస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? వాటి ఇక్కడ తెలుగుదేశంలో మేము వాళ్ళ చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి బీసీలకి ఏదైనా జరిగింది, ఈ అవసరం ఉంది, ఈ సమస్య ఉంది చెప్పగలుగుతుంది దమ్ము దగ్గర ఉన్న బీసీ నాయకులు ఉన్న కారణం చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆహ్వానిస్తున్నారు. బలహీన వర్గాల నాయకులు మాట్లాడడానికి ప్రోత్సహిస్తున్నారు, బలహీన వర్గాల నాయకులు భరోసా ఇస్తున్నారు. ఇవాళ నేను ఈ రకంగా రోజు మాట్లాడుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భరోసానే. ఎస్, బీసీతో పనిచేయండి, బీసీలకి హామీలు ఇవ్వండి, మీరు ఏదైనా చెప్పొస్తే ఆ హామీలను, ఆ అంశాల మీద పనిచేయడానికి టీడీపీ సిద్ధంగా ఉంది. బలహీన వర్గాల నాయకులు వాయిస్కి బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు బీసీలకు ఇస్తే మా పార్టీ కూడా మీకు మించిన బీసీలకు స్థానాలు ఇస్తుంది, అవకాశం కల్పిస్తుంది. కాదు మీరు ఇస్తారు, వాళ్ళకి అవకాశం ఉండదు, ఇక్కడ ఇస్తారు, వాళ్ళకి స్వేచ్ఛను ఇస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైసీపీ అండ్ టీడీపీ. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీలోనే తల ఎత్తు మాట్లాడగలిగినటువంటి వాళ్ళు వెన్ను వంగకుండా, వెన్నుముక వచ్చి పాదాబంధనం చేయకుండా తెలుగుదేశం పార్టీలు ప్రశ్నించగలరు, మాట్లాడగలరు, బీసీ సమస్యల కోసం ఉద్యమం చేయగలరు. ఆ స్వేచ్ఛ స్వాతంత్రం తెలుగుదేశం పార్టీలో. దట్ ఈస్ ది అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ఎవరికి మీద అద్భుతమైన అవకాశం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఊరిక అమ్మ పుట్టిల్లు మేనమాంకడ పొగిడితేలా? తెలుగుదేశం వచ్చిన తర్వాతే బలహీన వర్గాలు చైతన్యం ఉంటుంది. తెలుగుదేశం వచ్చిన తర్వాత బలహీన వర్గ ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధి చేకూరుతుంది తెలుగుదేశం పార్టీలోనే. కాబట్టి భవిష్యత్తులో రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా బీసీలకి ఈ జిల్లా నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ సముచిత స్థానం ఉంటుంది, సీట్ల కేటాయింపు ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. ఎవరు వచ్చినా మేము రెడీగా ఉన్నాం డిబేట్కి తెలుగుదేశం పార్టీ తరఫున. ఇవాళ సదస్సులు, జిల్లాలో సదస్సులు జరుగుతున్నాయి బ్రహ్మాండంగా, వేలాదికి తరలి వస్తున్నారు, ఒక ఉధృతమైన ఊపుతో వస్తున్నారు. రేపు చూపిస్తాం ఒంగోలు పార్లమెంట్లో తెలుగుదేశం హవాయిగా చూపిస్తాం. 7 సీట్లతో పాటు ఒంగోలు పార్లమెంటు ఎంపీ సీట్లు కూడా కైవసం చేసుకుంటాం సునాయాసంగా. దాన్ని బట్టి బీసీలు 8 లక్షలుగా ఉన్నాం. బీసీలు 50% బీసీలు ఎటుముక్కుతాడు. కాబట్టి బీసీలు 80% మా వైపు ఉన్నారు అనేది మీకు రుజువు చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. నేను ఎంపీ కావాలా ఉందని నా పార్టీ నిర్ణయించిన మేరకు పార్టీ అవకాశం ఇస్తే పనిచేస్తాను. ఆ బాధ్యతగా ఇంకో బాధ్యత ఇస్తే పనిచేస్తాను. మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఏ పిలుపిస్తే ఆ పిలుపు మేరకు ఈ పార్టీలో ఒక సైనికుడులా, సేవకుడులా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.